హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ thumbnail చూసారు కదా. ఈరోజు వీడియో వచ్చేసి మనం చేసే వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఇవ్వాలి, కామెడీ క్లిప్స్ ఎలా ఇవ్వాలి వితౌట్ కాపీరైట్తో అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అనేది చెప్పాలి. చాలా కమెంట్స్ వచ్చాయి, అక్క కాపీరైట్ రాకుండా వీడియోకి మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి అనమాట. సో ఈ రోజుతో మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ కామెడీ క్లిప్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ యాడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వీడ్మేడ్ యాప్ కావాలన్నమాట. సో అది ఆల్రెడీ తెలుసు అందరికీ, బట్ తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే ప్లేస్టోర్కి వెళ్ళి వీడ్మేడ్ అని టైప్ చేయండి. ఆరెంజ్ కలర్లో సింబల్తో వి అనే వస్తుంది అనమాట. దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకునే మ్యూజిక్ కానీ కామెడీ క్లిప్ కానీ కొన్ని సెకండ్స్ వరకే ఉండాలి. అంతకుమించి ఎక్కువగా ఉంటే పక్కా కాపీరైట్ వస్తుంది. సో మనం తీసుకునే మ్యూజిక్ లైక్ కామెడీ క్లిప్ జస్ట్ 5 or 6 seconds మాత్రమే ఉండాలి. 7, 8, 10 అంతకుమించి ఎక్కువగా తప్పక కాపీరైట్ వస్తుంది. మెయిన్ గుర్తుపెట్టుకోండి, 5 or 6 seconds మాత్రమే ఉండాలి, అంతకుమించి అస్సలు ఉండకూడదు, ఓకేనా? బండ గుర్తుపెట్టుకోండి, ఇది అస్సలు మర్చిపోవద్దు. ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కామెడీ క్లిప్స్, సాంగ్ క్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వీడ్మేడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను కదా. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. పైన సెర్చ్ బార్లో మనకు కావాల్సిన కామెడీ క్లిప్ లేదంటే మూవీ సాంగ్ ఎనీథింగ్ ఏదైనా ఇక్కడ సెర్చ్ చేస్తే వెంటనే చూపిస్తుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్ యూట్యూబ్లో చూపించినట్టుగానే చూపిస్తుంది. బట్ యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి రాదు ఆప్షన్. డౌన్లోడ్ చేసినా కూడా యూట్యూబ్ వరకే ఉంటుంది, బట్ మన గ్యాలరీలోకి రాదు. మీకు జస్ట్ శాంపిల్ గా చూపిస్తున్నాను. మనకి కావాల్సిన ఏదైనా క్లిప్, ఆ సాంగే కావచ్చు, ఆ మూవీ నేము, మీకు అంటే ఆ వీడియోకి ఏ క్లిప్ యాడ్ అవుతుందని మీరు అనుకుంటున్నారో ఆ సేమ్ అవే వర్డ్స్ని మీరు పైన టైప్ చేస్తే దానికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడమే. చాలా వరకు అయితే బ్రహ్మానందం కామెడీ వైరల్ అవుతూ వస్తుంటాయి కదా. సో ఇక్కడ బ్రహ్మానందం కామెడీ క్లిప్స్ అని టైప్ చేసినా కూడా సో దానివి అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో మనకి నచ్చిన కామెడీ క్లిప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి. చాలా సిప్ అది కాకుండా ఇంకా కేసీఆర్ కామెడీ ట్రోల్ క్లిప్స్ కూడా ఉంటాయి. ఇంకా అంటే కేసీఆర్ వ్యాసు తెలంగాణలో ఇంకా స్లాగ్ బాగుంటుంది కదా. సో దానివి కూడా మనం ఇలా సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తున్న ఎగ్జాంపుల్గా చూడండి. నేను ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ బ్రహ్మానందం వర్సెస్ కేసీఆర్ కాంబినేషన్లో వచ్చిన ట్రోల్ కామెడీ బాగుంటుంది అన్నమాట అది. సో నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. చూడండి, రైట్ సైడ్ ఆరెంజ్ కలర్ లో బాణం గుర్తు కిందికుండి డౌన్లోడ్ అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి అనమాట. మనకు మ్యూజిక్ వరకే కావాలా లేదంటే వీడియో కూడా కావాలా, వీడియోలో ఎంత క్వాలిటీ కావాలి అని చెప్పేసి చాలా ఆప్షన్స్ ఉంటాయి. నాకు వీడియో అవసరం లేదు, జస్ట్ మ్యూజిక్ వరకే కావాలి, అది కూడా తక్కువ ఎంబీ. అంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మన డేటా యూజ్ అవుతుంది కదా. సో అందుకోసమే తక్కువ ఎంబీలో మనకు కావాల్సిన మ్యూజిక్ వరకే నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. టాస్క్ యాడెడ్ అని పడితే అది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి వస్తుంది. డైరెక్ట్ బ్యాక్ వచ్చేసి మనం ఎడిటింగ్ చేసే యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. నేను చేసేది ఇన్షాట్లోనే, అందుకోసమే ఇన్షాట్ ఓపెన్ చేశాను. మీరు ఏ వీడియోకి ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని చూస్ చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర వీడియోస్ ఏమీ లేవు. ఓల్డ్ వీడియో ఉంటే మీకు చూపించడం కోసం ఒకటి చూస్ చేసుకున్నాను. మనం యూట్యూబ్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలంటే 16:9 రేషన్లో పెట్టాలి కదా. సో ఆ రేషన్లోకి అడ్జస్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఈ వీడియోకి ఒక కామెడీ క్లిప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందాక నేను కేసీఆర్కి సంబంధించిన కామెడీ క్లిప్ డౌన్లోడ్ చేశాను కదా. కామెడీ క్లిప్ ఎక్కడైతే నాకు కావాలి అనుకుంటున్నానో అక్కడ స్ప్లింట్ చేశాను అనమాట. అంటే డివైడ్ చేశాను, మధ్యలోకి కట్ చేశాను. లెఫ్ట్ సైడ్ క్యాన్వాస్ పక్కకి ఆడియో అని మ్యూజిక్ సింబల్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మ్యూజిక్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేశాక మిడిల్లో మై మ్యూజిక్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన మ్యూజిక్ అన్ని కూడా ఇక్కడ వస్తుంది. అంటే ఇంతకు ముందు నేను డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్స్ అనమాట ఇవన్నీ కూడా. బట్ ఇందాక నేను డౌన్లోడ్ చేశా కదా బ్రహ్మానందం వర్సెస్ కేసీఆర్ ఫన్నీ అని చెప్పేసి, సో అది ఇక్కడ వచ్చింది చూసారా. కామెడీ క్లిప్ ని క్లిక్ చేసి మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఆ కామెడీ క్లిప్ ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా లెంతీ వీడియోని, ఆల్మోస్ట్ 2 minutes వీడియో దాకా నేను డౌన్లోడ్ చేశాను కదా. ఆ కామెడీ క్లిప్ సరైన టాకింగ్ మనకి ఎక్కడ కావాలి అని చెప్పేసి అడ్జస్ట్మెంట్ చేసి మిగతాది కట్ చేసి డిలీట్ చేయాలి. కావాల్సినంత టైం అడ్జస్ట్మెంట్లో 2-3 సెకండ్ వీడియో క్లిప్ అస్సలు దొరకదు. ఆల్రెడీ 2-3 minutes వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకొని
మనం ఎక్కడ ఏ క్లిప్ మనకు కావాలో అక్కడి వరకు ఉంచుకొని మిగతాదంతా డిలీట్ చేయాలి. కేసీఆర్ క్లిప్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇంకో క్లిప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది మీకు తెలిసి ఉంటుంది డైలాగ్, ఎవర్రా మీరంతా అని చెప్పేసి హీరో కార్తీ డైలాగ్ చాలా ఫేమస్ అయింది కదా. సో ఆ డైలాగ్ నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అంటే నేను కామెడీకి సంబంధించినవి ఇలా సెర్చ్ చేసి డౌన్లోడ్ చేస్తున్నాను. మీకు మ్యూజిక్ కావాలనుకుంటే ఆ మ్యూజిక్ని కూడా పైన సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు. సో ఈ డైలాగ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను మ్యూజిక్లోనే. జస్ట్ మ్యూజిక్ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే వీడియో అవసరం లేదు మనకి. సో డైరెక్ట్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇన్షాట్ అనేది ఓపెన్ చేసుకొని ఆ డైలాగ్ మనకి ఎక్కడైతే సెట్ అవుతుంది అని మనకు అనిపిస్తుంది కదా, అక్కడ ఆ క్లిప్ని మనం యాడ్ చేసుకోవాలి. సో సేమ్ ఇందాక మనం పెట్టాం కదా మ్యూజిక్ సింబల్ క్లిక్ చేసి మై మ్యూజిక్లో క్లిక్ చేసి యాడ్ చేయడమే. అలాగే లాస్ట్లో ఒక ఫన్నీ క్లిప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ మనం గ్యాలరీలోకి వెళ్ళి ఒక ఫన్నీ క్లిప్, లాఫింగ్ క్లిప్ అయితే యాడ్ చేశాను. టోటల్లీ నేను ఎడిట్ చేసింది ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు చూడండి. ఆయన రమ్మని ఇక్కడ రమ్మను, నా దోస్తు ఆయన ఇది సో ఫ్రెండ్స్, ఇదే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ నేను కామెడీ పర్పస్లాగా, అంటే నేను తీసుకున్న వీడియో క్లిప్కి కామెడీ అయితేనే సెట్ అవుతుందని చెప్పేసి కామెడీ క్లిప్స్ యాడ్ చేశాను. లేదంటే డైలీ బ్లాగ్స్ చేసేవాళ్ళు ఇంకా సంథింగ్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన మ్యూజిక్, సాంగ్, సాడ్ మ్యూజిక్, ఎనీథింగ్ ఏదైనా కూడా మనం వీడ్మేడ్లో సెర్చ్ బార్లో సెర్చ్ చేసి దాని రిలేటెడ్గా వచ్చిన వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ 2-3 minutes, అంత కాకపోతే 5 minutes ఉన్న వీడియో క్లిప్ని మనం డౌన్లోడ్ చేసుకొని, అంటే ఆ చిన్న పర్టికులర్ చిన్న వర్డ్ ఉంటుంది కదా, ఆ వర్డ్ మన వీడియోకి ఎక్కడ సెట్ అవుతుందో అక్కడి వరకే ఉంచి మిగతా ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసి డిలీట్ చేసేయండి. ఓకేనా? నేను ముందే చెప్పాను కదా, 5 or 6 seconds కంటే వీడియో క్లిప్ ఎక్కువగా ఉండకూడదు. అంతకుమించి ఎక్కువ ఉంటే పక్కా కాపీరైట్ పడుతుంది. సో ఇదే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా మంది కామెంట్స్ చేశారు. సో ఈ వీడియోతో మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమేమి డౌట్స్ అయితే ఉన్నాయో తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి, క్లారిఫై చేస్తాను. నాకు తెలిసింది ఒకటే, అందరం బాగుండాలి, అందరం నేను ఉండాలి, అందరం కలిసి గ్రో అవుదాం. ఓకేనా? అండ్ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.